హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేన్స్ వ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీ వేతో మయోనీస్ ఎలా తయారు చేయాలో అది చూపిస్తాను. ఇది మనకి షాపులో అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ అయిపోయింది అనుకోండి, వెంటనే తినాలనిపించింది అనుకో, చికెన్ రెడీగా ఉంది, మయోనీస్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేయాలి? 5 మినిట్స్లో మీకు మయోనీస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి మయోనీస్. దాని గురించి మనం తీసుకున్నాం 1 స్పూన్ షుగర్, బ్లాక్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 ఎగ్ అండ్ 3 గార్లిక్ తీసుకున్నాం. ఇంతేనండి, చాలా ఈజీ. అండ్ కొంచెం ఆయిల్ తీసుకోవాలి మిక్సీ చేసినప్పుడు. ఇవన్నీ మనం మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ ఎగ్ని వేసేద్దాం. కావలిస్తే 2 ఎగ్స్ అయినా తీసుకోండి. కొంచెం ఎక్కువ చేయాలంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కొంచెం తక్కువ చేసుకోండి. టేస్ట్ ఎలాగ వస్తుందో చూసి మళ్ళీ ఎక్కువ చేసుకుందరు. కానీ నేనైతే 1 ఎగ్ చేశాను. దాంట్లో ఇవన్నీ వేసేసి నెక్స్ట్ ఆయిల్ వేయాలి. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ కదండి, మయోనీస్ రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మిక్సీ తిప్పుకోవాలండి. మిక్సీ ఒకేసారి కాదు, ఆపుతూ వేస్తూ రన్ చేయాలి. కంటిన్యూ రన్ చేయొద్దు. ఇలా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇగోండి, మిక్సీ పెట్టేసుకున్న మయోనీస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా థిక్గా కావాలంటే మిక్సీ తిప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆయిల్ వేస్తూనే ఉండాలి. కొంచెం స్పూన్తోని ఆయిల్ వేస్తుంటే ఇంకా థిక్గా వస్తుంది. నేనైతే ఇలా రెడీ చేశాను. ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ దీని టేస్టీనెస్ ఇంకా పెంచాలంటే మయోనీస్ కంపల్సరీగా ఉండాలి. సో దాంట్లో డిప్ చేసుకొని చికెన్ తింటే సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ వేలో అయిపోయింది కదా మయోనీస్. టేస్ట్ అయితే సేమ్ మనం షాప్లో ఎలా తీసుకొని తెస్తామో సేమ్ టేస్ట్ అయితే అలాగే ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.